రోజా గారు అందరికి నమస్కారం. ఆ, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ 12 సంవత్సరాల్లో ఒక స్టేక్ హోల్డర్ గా నాకు కనిపించింది, నాకు అనుభవం అయింది ఏంటి అని అంటే, తెలంగాణలో గవర్నెన్స్ కంటే పాలిటిక్స్ ఎక్కువ అండి. హ్మ్. అసలు కావాల్సింది ప్రజలకు గవర్నెన్స్ కావాలా, కరెక్ట్. కానీ చేస్తున్నది పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి మనం గోల్స్ టార్గెట్స్ రీచ్ అవటం కష్టం అయిపోతుంది. అది మీరు అడిగినటువంటి ప్రశ్న. ఇక అంశానికి వస్తే, జూలై 2వ తారీఖు నాడు గతంలో తెలంగాణని పరిపాలించిన పార్టీ, ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ, దానికి సంబంధించినటువంటి నాయకులు అప్పుల పైన, అవినీతి పైన సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్నారు. గన్ పార్క్ ని, తెలంగాణ భవన్ ని వేదికగా చేసుకొని ఓ రాజకీయ రసకందాయంగా రక్తి కట్టించినటువంటి ఒక అంశం. హ్మ్. సింపుల్ గా దాని గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమనుకుంటున్నానంటే, ఉత్తుత్తి సవాళ్లు, ఉత్తర కుమార ప్రగల్భాలు. హ్మ్. మళ్ళీసారి రిపీట్ చేస్తాను. ఉత్తుత్తి సవాళ్లు, ఉత్తర కుమార ప్రగల్భాలు. ఇంత తప్ప ఏమీ లేదు. హ్మ్. కానీ ప్రజలకి ఒక హక్కు ఉంది. ఏమి హక్కు ఉందంటే, ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పులు ఎంత, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఎంత అని తెలుసుకునేటటువంటి ఒక హక్కు ఉంది. ఎందుకు హక్కు ఉంది అని అంటున్నానంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి పైన 2,46,000 రూపాయల అప్పు భారం ఉంది. దిస్ ఇస్ కాల్డ్ పర్ హెడ్ డెట్, తలసరి అప్పు అన్నట్టు. ఇది ఇంత అప్పు మా మీద వేస్తున్నారు. కాబట్టి ఈ తెచ్చిన అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎందుకు తెస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు అని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందనేది నా అభిప్రాయం. అయితే ఇవాళ దేశంలో 234 లక్షల కోట్ల రూపాయల అప్పు భారత ప్రభుత్వం చేసింది అనే ఆరోపణలు మనం తరచూ వింటున్నాం. ముఖ్యంగా మోడీ వచ్చిన తర్వాత 150 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు అనేటటువంటి విమర్శ అక్కడ వింటే, రాష్ట్రాలకు వచ్చేసరికి కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి కూడా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేస్తున్నాయి, అప్పుల భారాన్ని ప్రజలపైన నెడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు రెండు కూడా, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం, ఇటు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వాలను వల్లనే ఈ పరిస్థితి ఏర్పాటైంది. వాళ్ళు చేసినటువంటి అప్పులకు కిస్తీలు, వడ్డీలు కట్టడానికే మళ్ళా మేము అప్పులు చేయాల్సి వస్తుంది అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ ని, ఒక పొలిటికల్ క్రిటిసిజాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. అయితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది మనం చూస్తే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్యాటక శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. గత ప్రభుత్వము 8,21,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అయితే పార్లమెంటు, కాగ్, తర్వాత ఉన్నటువంటి ఆర్బీఐ నివేదికలకి, రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి ఫిగర్లకి ఎక్కడ పొంతన కుదరటం లేదు. అదే మనం, మీరు ఇందాక చర్చలో కూడా ఒక మాట అన్నారు, రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ, మెదక్ బీజేపీ ఎంపీ, పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి అప్పులు ఎంత అంటే 3,52,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. అది ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి అప్పు. కానీ మరి ఇక్కడికి వచ్చారు 8,21,000 కోట్ల రూపాయలని గౌరవ మంత్రి వర్యులు అంటున్నారు. మరి ఏ ఫిగర్ కరెక్ట్ అనేటటువంటి సందేహాలు ప్రజలకు వస్తుంటాయి. అయితే ఇక్కడ ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకునే అప్పులు ఒకటైతే, స్పెషల్ పర్పస్ వెహికల్స్ క్రియేట్ చేసి తీసుకునే అప్పులు ఒకటైతే, తర్వాత కార్పొరేషన్లు తీసుకునేటటువంటి అప్పులు ఒకటైతే, గ్యారంటీల ద్వారా తీసుకునేటటువంటి అప్పులు ఒకటైతే, నాన్ గ్యారంటీల ద్వారా తీసుకునేటటువంటి అప్పులు, ఇవన్నీ ఉంటాయి. ఈ అన్నిటి సమాహారము కలిపితే వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర, అంటే ఆర్బీఐ దగ్గర కానీ, కాగ్ దగ్గర కానీ, పార్లమెంట్ లో కానీ ఉండే సమాచారం ఏంటంటే, ఎఫ్ఆర్బిఎం కు సంబంధించినటువంటి అప్పు మాత్రమే వాళ్ళ దగ్గర సమాచారం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవి, గ్యారంటీలు ఇచ్చి తీసుకున్నవి, నాన్ గ్యారంటీలుగా తీసుకున్నవి, ఎస్పీవీల ద్వారా తీసుకున్నవి వాళ్ళ దగ్గర సమాచారం ఉండదు. అందుకని ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్, ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఫిగర్స్ మనకి కనపడుతున్నాయి. అయితే వాస్తవాలు ఏంటనేది మనం చాలా సింపుల్ గా, అంటే పెద్ద పెద్ద లెక్కలు చెప్తే వ్యూవర్స్ కి అర్థం కాదు, ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ వ్యూవర్స్ కి అర్థం కాదు. అంటే ఒక సింపుల్ లెక్క చెప్తానండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు 70,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి.
అంతే కదండి. అవును. మన కేసీఆర్ దిగిపోయేటప్పుడు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది. అంటే సగటున ఎంత చేసినట్టుంటే ఓ 4 లక్షల కోట్లు అప్పు చేశారు అనేది రఫ్ గా తెలుస్తుంది. ఉమ్. ఇప్పుడు బడ్జెట్ పత్రంలోనే పెట్టారు ఈ 8 లక్షల